శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల అనగా అర్థం ఏమిటి? ఐశ్వర్య యోగం శ్రీ లలితా మాతృనామాలకు గురువుల వ్యాఖ్యానం. అమ్మవారి ముఖమునందు పైన 16 కింద 16 దంతాలు ఉన్నాయి. ఈ దంతాలు మన మానవుల దంతాల వంటివి కాదు. శుద్ధ విద్యయే ఆ తల్లికి దంతాలుగా ఉన్నాయని గ్రహించాలి. శుద్ధ విద్య అంటే నేను, నాది, పరుడు, పరునిది అనే భేదభావం లేని విద్య. భేద బుద్ధి వల్ల మానవుడు భగవంతునికి దూరం అవుతున్నాడు. ఈ భావం పోతే భగవత్ స్వరూపుడు అవుతాడు. జీవుడిని దేవుడిగా మార్చేది శుద్ధ విద్య. శుద్ధ విద్య మూలకల అని ఇస్తున్నాయి అమ్మవారి దంతాలు. ఇంతకీ 16 పైన 16 కింద దంతాలు శుద్ధ విద్య అంటున్నారు. అసలు శుద్ధ విద్య అంటే ఏమిటి అని అగస్త్యుడు హయగ్రీవుని అడిగారు. శ్రీ షోడశాక్షరి విద్య అని హయగ్రీవుడు సమాధానం ఇచ్చాడు. నమ శివాయ చ నమ శివాయ. శ్రీమాత్రే నమః. బలం గురోర్ ప్రవర్తత.